హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి జానకి. నేను ఇక్కడ స్టార్టింగ్ ఏం చూపిస్తున్నానంటే ఈ శారీ కలెక్షన్ చూపిస్తున్నానండి. ఈ శారీ అయితే మన కలెక్షన్లో ఉంది. నేను ఈ శారీస్ అయితే సేల్ చేస్తూ ఉంటాను. శారీ కలెక్షన్ ఎలా ఉందని మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ రోడ్డు పైన కూర్చున్నాము, క్లియర్గా వినిపించలేదు వాయిస్. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే మేము కీసరగుట్ట టెంపుల్కి వెళ్తున్నాము. కీసరగుట్ట టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడైతే కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నామంటే మా హస్బెండ్ ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. అర్జెంట్ కాల్స్ వస్తే అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంటే మేమందరం ఇక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఆయన వర్క్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇద్దరం బైక్స్ మీద వచ్చాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోతూ అలా వీడియో తీసుకున్నాము. కీసరగుట్ట టెంపుల్ అంటే నాకు ఫేవరెట్ అండి. ఇది సండే రోజు వచ్చేసి మాసశివరాత్రి వచ్చింది. మాసశివరాత్రి సందర్భంగా అక్కడ అభిషేకం చేయించుకుందామని వెళ్తూ ఉన్నాము. అక్క, నేను, పిల్లలు, మా హస్బెండ్, బావగారు అందరం కలిసి 2 బైక్స్ మీద అయితే వెళ్తున్నాము. అలా వీడియో తీస్తూ వెళ్తున్నాము. అలా వెళ్తూ వీడియో తీస్తూ ఉన్నాము. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. కొంచెం వర్షం కూడా వచ్చింది. అలా ముందుకు బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా కీసరకు దగ్గరలో వచ్చాక ఇక్కడైతే నాగదేవత ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చాక ఆగి బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని వెళ్తాము. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ కూడా కూర్చొని ఉంటుంది. ఆవిడ మనకు మంచిగా బొట్టు పెట్టి పూలు ఇస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. కూర్చుంటాము, కొంతసేపు రిలాక్స్గా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా అలా అమ్మవారికి దండం అయితే పెట్టుకొని మళ్ళీ బయలుదేరాము. కీసరగుట్టకు బయలుదేరాము. ఇంకా ఇక్కడ బయటికి రాగానే, గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ లొకేషన్ బాగుంటుందని ఫొటోస్ దిగుతాము. ఫొటోస్, వీడియోస్ చేసుకొని మళ్ళీ అలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ కీసరగుట్టకు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బైక్ స్టార్ట్ చేసుకొని అలా ఎక్కి వెళ్తూ ఉన్నాం. ఈ ఎల్లమ్మ టెంపుల్ కీసరకు ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందండి. కొంచెం కీసరగుట్టకు దగ్గరలో వెళ్ళాక ఈ టెంపుల్ అయితే వస్తుంది. బాగుంటుంది ఇక్కడ కూడా. అలా వెళ్తూ ఉన్నాం. ఇంకా చూడండి ఎంత బాగుందో ఇవాళ. చిన్న చినుకులు పడినప్పుడు వెదర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఫైనల్గా కీసరగుట్టకి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడైతే గోశాల ఉంది, కృష్ణయ్య టెంపుల్ ఉంది. చూడండి ఆవులు, కృష్ణుడు, చాలా బాగుంటుంది గోశాలది. ఇంకా దగ్గరలో వెళ్ళిపోయాము. కీసరకు దగ్గరగా వెళ్ళిపోగానే ఇక్కడైతే స్టార్టింగ్ మనకు నందీశ్వరుడు ఎదురవుతాడు. చూడండి, నంది, పెద్ద నంది ఇక్కడ ఉంటుంది. మనకు దర్శనం ఇస్తాడు. ఇక్కడైతే దండం పెట్టుకొని ఇలా వెళ్తూ ఉంటే స్ట్రైట్గా వెళ్ళగానే అయితే నడుస్తూ వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి. లేదు మనం వెహికల్స్తో వెళ్తే ఇక్కడ లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. ఇలా లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. నడిచి వెళ్ళే వాళ్ళు ఇలా స్టెప్స్ పైన వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఇలా లెఫ్ట్కు మరలుతూ ఉండాలి. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉంటాయండి. చూడండి, కోతులు అయితే చాలా ఉంటాయి. మన చేతిలో ఏది ఉంటే అది లాక్కెళ్తాయి. అన్ని కోతులు ఉంటాయి. కానీ అవి చేసే పనులు చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంటుంది మనకి. ఇలా కొండపైకి అయితే వచ్చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఫ్రీ వాటర్ ట్యాంక్ కూడా పెట్టారండి. మనం ఫ్రీగా వాటర్ తీసుకోవచ్చు. ఫిల్టర్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. హరహర మహాదేవ. ఫైనల్గా రీచ్ అయ్యాము టెంపుల్కి అయితే. అన్నదాన సత్రాలు, ఫ్రీ వాటర్ అన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి.
ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా అండి. వెహికల్స్ పెట్టుకుంటారు. కార్స్లో వచ్చేవాళ్ళు కార్లు, బైక్లో వచ్చేవాళ్ళు బైక్లు ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటారు. ఇక్కడ ఫన్నీ ఏం జరిగిందంటే మేము చెప్పుల స్టాండ్లో చెప్పులు వదలకుండా మా బైక్స్ కిందే చెప్పులు వదిలాము. దర్శనం అయిపోయాక వచ్చి చూస్తే చెప్పులు లేవు. ఏమైందంటే అక్కడ చెప్పుల స్టాండ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంట. ఆ విషయం మాకు తెలియదు. ఇంకా వచ్చాక వెతుకుతుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నాయి మీ చెప్పులు అని చెప్తే ఇంకా డబ్బులు ఇచ్చేసి ఆ చెప్పులు తీసుకున్నాము. అది ఫన్నీ అనిపించింది మాకు అక్కడ. ఆ విషయం మాకు తెలియక మేము మా బైక్స్ కిందే మేము చెప్పులు వదిలేసాము. ఇంకా ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కొని ముందుకు వెళ్తే అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారండి. కొబ్బరికాయల షాప్ ఉంది. అక్కడ మేము కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ ప్లేట్లో కొబ్బరికాయ, దీపము, 365 వత్తులు, అగరబత్తులు, పసుపు కుంకుమ, 2 పువ్వులు వేసిస్తారు. 100 రూపీస్ అండి. అవైతే తీసుకున్నాం 2 సెట్లు. తీసుకొని అభిషేకానికి సామాన్ తీసుకొని మా హస్బెండ్ అంటే లోపల ఇస్తారు కదా అని ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. శివయ్యకి తీసుకున్నాము. అభిషేకం సామాన్లో అక్కడ మనం టికెట్ తీసుకుంటాం కదండి. టికెట్ అయితే 1100 అక్కడ వాళ్ళే ఇచ్చేస్తారు పంచామృతాలు. ఇంకా లోపలికైతే వెళ్ళాము. అభిషేకం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే గర్భగుడిలోకి అయితే జెంట్స్కే అలౌట్ అండి. లేడీస్ వెళ్ళడానికి ఉండదు. జెంట్స్ వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. మనం బయట కూర్చుంటాం. ఇక్కడైతే గజస్తంభం దగ్గరకు వచ్చేసి దీపం తీసుకున్నాం కదండి. ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. శివయ్యకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపం వెలిగించుకొని అగరబత్తులు పెట్టుకొని పూలు పెట్టుకొని గజస్తంభానికి దండం పెట్టుకుంటున్నాము. చూడండి 365 వత్తులు. అక్కడ శివలింగం ఉంది. పూజ చేసుకుంటుంది సోని. ఇక్కడ నేను దీపం వెలిగించుకొని లోపలికైతే బయలుదేరాం. అందులో 2 పువ్వులు వేసాడండి. కాకపోతే నేను ఇంటి దగ్గర నుంచి పువ్వులు ఎక్స్ట్రా తీసుకెళ్ళాను. చాలా పువ్వులే తీసుకెళ్ళాను. అలా అలంకరించుకుంటూ ఉన్నాం. ఇక్కడ సోని ఒక దీపం, నేను ఒక దీపం అయితే వెలిగిస్తున్నాము. మా హస్బెండ్ టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. దీపం చూడండి ఎంత బాగా వెలిగిందో. పెట్టగానే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మా బావ కామెడీ చేస్తున్నాడు. పెట్టగానే దీపం వెలిగింది, భక్తి ఎక్కువగా ఉంది అని. అలా గర్భగుడిలోకి వచ్చేసాం. మా హస్బెండ్ అభిషేకం చేయడానికి లోపల కూర్చున్నాడు. అలా కూర్చోపెడతారు అభిషేకం చేసే వాళ్ళని. ఒకసారి 4 చేయొచ్చండి అభిషేకం. ఆ రోజైతే 2 ఉన్నారు. మా హస్బెండ్ ఇంకొక అతను 2 చేస్తున్నారు. పంతులు గారు వచ్చి మంచిగా అభిషేకాలు అయితే చేపిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అభిషేకం అయిపోయింది. బయటకు వచ్చాక మా హస్బెండ్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇదిగో ఇదే కండవ అండి. ఈ కండవ అయితే అక్కడ టికెట్తో మనకి ఇస్తూ ఉంటారు. ఆ కండవ పైన మంచిగా శివయ్య బొమ్మ ఉంటుంది, శివలింగం ఉంటుంది, కీసరగుట్ట అని ఉంటుంది, ఓం నమ శివాయ అని ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి ఆ కండవ. నేను దాని గురించే చెప్తున్నాను, అక్కడ కండవ గురించి. కాకపోతే అక్కడ క్లారిటీ లేదని మళ్ళీ నేను వాయిస్ అవరిస్తున్నాను. ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ పక్కన నాగదేవత గుడి ఉంది. అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫైనల్గా ఇక్కడికైతే ప్రసాదం తీసుకొచ్చారు. ప్రసాదం తినడానికి ఇక్కడ కూర్చున్నాము. అది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అంట. నా చేతిలో ఉన్న బాక్స్ అయితే అది అభిషేకం లడ్డు అండి. టికెట్ తీసుకున్న వాళ్ళకి అభిషేకం లడ్డు ఫ్రీగా ఇస్తారు అక్కడ. లడ్డు టేస్ట్, పులిహోర టేస్ట్ చాలా బాగుంది. మేము లంచ్ చేయలేదు, ఆ పులిహోర తినగానే మాకు సరిపోయింది. అంత బాగుంది టేస్టీగా. అయితే ఇక్కడ కూర్చొని
అక్కడ చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళని చూస్తూ నవ్వుతున్నాము. వాళ్ళకి కస్టమర్ లేక నిద్రపోతున్నారు ఇద్దరు. అది చూస్తూ మాకు ఫన్నీగా అనిపించింది. అది చూసి వీడియో తీసుకున్నాము. అలా చిన్న క్లిప్ అయితే వాళ్ళని కూడా వీడియో తీసాము. రండి మేడం చూపించుకోండి మీరు కూడా అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా గుట్టపైకి వచ్చేసాము. గుట్ట పైన కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటున్నాం. వీడియోస్, ఫొటోస్, రీల్స్ చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వెదర్ అయితే. అలా కూర్చొని ఒక 1/2 అవర్ అయితే ఇక్కడ స్పెండ్ చేసాము మాట్లాడుతూ. చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి. వీడియోస్ కూడా అయిపోయాయి. ఇక్కడ రీల్స్ తీసుకున్నాము. ఫైనల్గా ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. అలా బయలుదేరుతూ ఉండే టైంలో ఇక్కడైతే ఇది కుల్ఫీ బండి ఉంటుంది కదండి, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, అక్కడ ఫలూదా తీసుకున్నాము. ఫస్ట్ పిల్లలు ఇద్దరు తీసుకొని టేస్ట్ చేశారు. చాలా బాగుంది మమ్మీ తినండి అని చెప్తే ఇంకా నేను అక్క కూడా తీసుకొని తింటూ ఉన్నాము. టేస్ట్ అయితే సూపర్. ఇది ఒక గ్లాస్ వచ్చేసి 70 రూపీస్ అయిపోతుందండి. చాలా బాగా అనిపించింది తింటూ ఉంటే, కానీ సరిపోయింది. ఒక గ్లాస్ ఎక్కువగా చాలా బాగుంది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇది అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్నాం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నాం. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ. వాళ్ళ బాబాయ్ అయితే సోనీని టీ అడుగుతున్నాడు. నేను చెప్తున్నాను బాబాయ్కి టీ అంటే పెట్టు అని. ఇంకా సోనీ అలా ఒక 10 మినిట్స్ కూర్చొని మాట్లాడుతూ కూర్చొని ఇంకా వెళ్ళి టీ అయితే పెట్టింది. ఇంకా అందరం కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. అలా 10-15 నిమిషాలు మాట్లాడుతూ కూర్చొని తర్వాత వెళ్ళింది టీ పెట్టడానికి. చెంబులో పాలు, అవి గేదె పాలండి, చెంబులోంచి చంపేసి టీ పెడుతుంది. ఆమె టీ పెడుతుంటే వాళ్ళ చెల్లెళ్ళి వీడియో తీస్తుంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి టీ పెట్టుకొని వచ్చారు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను అలా వెళ్ళాను లోపలికి. ఏం చేస్తున్నారని వెళ్తే ఇద్దరు వాళ్ళు ఏదో రీల్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిస్తే ఇంకా మాటలకి వాళ్ళకి హద్దే ఉండదు. ఇంకా ఏదో ఒకటి స్టడీస్ కోసమో రీల్స్ కోసమో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి టైమే తెలీదు. మధ్యలో ఇలా నేను వెళ్ళాను ఏం చేస్తున్నారని వెళ్ళి చూస్తే అక్కడ అవన్నీ చూస్తూ ఉన్నాను. టీ అయితే అయిపోయింది, రెడీ అయింది. పిన్ని నువ్వు తాగుతావా అని అడిగితే లేదు నేను తాగనమ్మా అని చెప్తున్నాను. ఫైనల్గా వీడియో అయిపోయింది. క్లోజ్ చేసే టైం వచ్చింది. బాయ్ చెప్పింది అని చెప్తున్నారు. శృతి, సోని అయితే అక్కడ నాకు చెప్పమన్నారు. నేనేం చెప్పకుండా మామూలుగా వీడియో కెమెరా చూస్తున్నాను.